TR9 టీవీ ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ప్రముఖ హోమియో వైద్యులు 35 సంవత్సరాలుగా హోమియోపతి వైద్య అధికారిగా వైద్యులు అందిస్తున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారు ప్రభుత్వంలో ఎన్నో స్థాయిలలో పనిచేసి ఈ మధ్యనే ఆయుష్ రిటైర్డ్ డైరెక్టర్గా రిటైర్డ్ అయినటువంటి డాక్టర్ ఏ రాజేందర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని హోమియోపతి యొక్క వైద్య విధానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే మీరు ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యారు. ఆయుష్ ద్వారా ఎన్నో ప్రభుత్వం ద్వారా ఎన్నో స్థానాలను మీరు అధిరోహించారు. అధికారిగా కానీ వైద్య అధికారిగా కానీ అన్ని విధాలుగా మీరు అన్ని తరహాలలో కోణాలను చూసొచ్చారు. దాని ద్వారా మీ అనుభవం గురించి. హోమియోపతితో నా అనుభవం చాలా గొప్పదండి. అసలు నేను ఫస్ట్ ఈ కోర్సులో చేరుతున్నప్పుడు హోమియోపతి అంటే ఏందో నాకు తెలియదు. మా మామ ఈ మందులు వాడేవాడు సోరియాసిస్కు. మా మేనమామ ఆయనకు భరత్ రెడ్డి గారు మందులు ఇచ్చేవారు. మేము చిన్నప్పుడు ఈ వైద్య విధానాన్ని గోళీలను నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యేంత వరకు కూడా అది భరత్ రెడ్డి మందు అనే తెలుసు తప్ప నాకు హోమియోపతి మందు అని తెలియదు. అయితే మా అన్న మా పెద్దమ్మ కొడుకు అడ్వకేటు సురేష్ రెడ్డి గారని, ఆయన రిటైర్డ్ మన ట్రిబ్యునల్ మెంబర్గా రిటైర్ అయినారు. ఆయన ఈ కోర్సులో నన్ను చేర్పించారు. వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం, మా పెద్దనాన్నగారు, మా అన్నగారు ప్రోత్సాహంతో ఈ కోర్సులో నేను చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆ సురేష్ రెడ్డి గారికి నేను నెల రోజులు కాలేజీకి పోయిన తర్వాత కొంత ఫస్ట్ ఇయర్లోనే కొంత ఆ అనుభవం ఏంటంటే, ఈ సురేష్ రెడ్డి గారికి గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చింది. జిఈ విపరీతమైన జ్వరం, చలి, వణుకుడు, వాంతులు, విరేచనాలు. అలాంటి పరిస్థితుల్లో నేను కాలేజీ నుంచి వచ్చిన ఈయనను చూసి నాకు తెలిసిన ఆ పరిజ్ఞానంతో ఒక మందు తీసుకొచ్చి వేశాను. ఆయన సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఆయన ఆఫీస్లో కూర్చున్నాడు. ఇది ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్, నా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్, నా సొంత ఎక్స్పీరియన్సే నాకు ప్రజల ఎక్స్పీరియన్స్గా. తర్వాత రెండవది, మా నాన్నగారికి అక్యూట్ గ్లకోమా వచ్చింది ఒకసారి ఊర్లో. జ్వరం వచ్చి వైరల్ ఫీవర్ వచ్చి అక్యూట్ గ్లకోమా, కళ్ళు కనపడకు. జెల్సీమ్ అనే మంది ఇచ్చాను. ఇది నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది. నేను ఊరు నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చే లోపు ఆయన కంటి చూపు రెస్టోర్ అయింది. అంటే మీరు ఇచ్చిన దాని ద్వారా జెల్సీమ్ అనే మందుతో. అట్లాగే మా తమ్ముడు కిడ్నీ పేషెంట్, ఆయన ఒకసారి అపస్మారకులకు వెళ్ళిపోయినప్పుడు స్ట్రెమోనియం అనే మంది ఇచ్చాను. అలా నిమ్స్లో డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా రికవర్ అయినాడు. నిమ్స్లో నెఫ్రాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీ బ్రదర్ 18 గంటలు లేదా 24 గంటల్లో చనిపోతాడని చెప్పిన వ్యక్తి ఇప్పటికీ కూడా ఇంకా 15 సంవత్సరాలైంది ఈ జరిగి. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఆయన. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా ఫ్యామిలీ పరంగా సొంతంగా ఎన్నో ఉన్నాయి. నేను కానీ నా పెద్ద కుమారునికి 30 సంవత్సరాలు, నా చిన్న కుమారునికి 26 సంవత్సరాలు. నేను ఈ కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పారాసెటమాల్ గోళీ కూడా వేసుకోలేదు. నా పిల్లలకు కూడా వేయలేదు. ఇప్పటి వరకు మేమందరం ఈ 30-35 సంవత్సరాల నుంచి హోమియోపతి మందే తీసుకుంటున్నాం. కాబట్టి రకరకాలుగా ఇప్పుడు జ్వరాలు వచ్చినాయి, ఇంట్లో చిన్న చిన్న జబ్బులు అందరికీ వస్తుంటాయి. ఆ అన్ని జబ్బులను కూడా మేము హోమియోపతితో నా కుటుంబ సభ్యులకు, నాకు తర్వాత నాకు మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను అనే విలేజ్లో ఫస్ట్ మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయినా. అంటే మీరు మొట్టమొదటిగా వైద్యాధికారిగా ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి అక్కడ ఉద్యోగం, నేను ఆ ఊరిలోనే ఉండి ఉద్యోగం చేశాను 4.5 సంవత్సరాలు. ఈరోజు కూడా ఆ ఊరు నుంచి నాకు రోజుకు ఒక 7 to 8 పేషెంట్స్ ఆ ఊరు పరిసర ప్రాంతాల నుంచి వస్తారు. అయితే ఆ డిస్పెన్సరీలో నేను ఫస్ట్ పోయిన రోజు 6 మంది ఉన్నారు పేషెంట్స్. నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కు వస్తున్నప్పుడు ఆ రోజు చూసిన ఓపీ 126 ఆ మారుమూల గ్రామంలో. రోజుకు 15-20 బండ్లు కట్టుకుని వచ్చేవాళ్ళు ఆ ఊరికి. ఆ విధంగా 4వ తరం వాళ్ళు మా నాయనమ్మకు మంది ఇచ్చారట, నా కొడుకు మంది అండి అని వస్తున్నారు ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు. నకరికలు,
నార్కెట్పల్లి, రామన్నపేట, సూర్యాపేట, కోదాడ, ఇట్లాంటి ఈ ఏరియా అక్కడి నుంచి అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు నా దగ్గరికి ప్రైవేట్ వైద్యం. అంటే హోమియో వైద్యం అనేది తరతరాలకు కూడా అంత అందించే అంతటి గొప్పది అని చెప్పి వాళ్ళు మీ దగ్గర తరతరాల అనుభవం వాళ్ళది. ఈ హోమియోపతితో తగ్గుతుందని వాళ్ళ అనుభవం. ఇప్పుడు మా నాయనమ్మకు మంది ఇచ్చారట, దగ్గుదమ్ము ఉన్నప్పుడు తగ్గింది. నా కొడుకు ఇగో ఈ ప్రాబ్లం ఉంది అని కొడుకుని చిన్న ప్రాబ్లం తీసుకొని వస్తున్నప్పుడు ఆ కుటుంబం యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళకు తగ్గిన జబ్బులు, ఆ అనుభవమే చాలా గొప్పది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనుభవాలు. ఒకటి కామారెడ్డి నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రామంతపూర్లో పనిచేస్తున్నప్పుడు ఒక కేసు వచ్చింది. కరెక్ట్గా 15 రోజుల పాపను తీసుకొని వచ్చాను. తల్లి తండ్రి బాగా ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది అంటే నా పాపకు ఏదో కిడ్నీ జెనెటిక్ వ్యాధి అని చెప్పారు, బతకదన్నారు. ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు ఇట్లాగే ఉంచుకోండి, బతకదని చెప్పాను. ఆ పాప ఇప్పుడు 9వ క్లాస్ చదువుతుంది. మొన్నొచ్చి చూపించి నేను 4 ఏళ్ళ నుంచి నేను హాస్పిటల్ పోకపోతే మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పి డైరెక్టర్ ఆఫీస్కి వచ్చిండు. అంటే అలా వాళ్ళు సంతోషంగా వచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ వైద్యాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అట్లాంటి రిలీఫ్స్ ఇస్తున్నాము అని అనిపించినప్పుడు వాళ్ళు ముఖంలో చూసే సంతోషం మనకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. చాలా జీవితంలో సంతృప్తి అనిపిస్తుంది. కాబట్టి అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి. మీరు చేసింది కాకుండా అంటే ఈ వైద్యాన్ని ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా అందించారా? నేను 20 సంవత్సరాలుగా పీజీ గైడ్గా పనిచేశాను. హోమియో కాలేజీలో పీజీ స్టార్ట్ అయినప్పటి నుంచే, అంటే 1998 నుంచి మొన్న నేను ఈ మధ్యన రిటైర్ అయ్యేంత వరకు కూడా నేను పీజీ ప్రొఫెసర్, పీజీ వివిధ స్థాయిల్లో పీజీ విద్యార్థులను గైడ్ చేశాను. గైడ్ చేసిన అనుభవం ఉంది. నా ట్రైనింగ్ కింద, నా గైడెన్స్ కింద దాదాపు ఒక 100 మంది పీజీ స్టూడెంట్స్ బయటకు వెళ్ళారు. అట్లాగే యూజీ నేను 22 ఏళ్ళుగా నేను అధ్యాపకునిగా ప్రభుత్వ హోమియో కళాశాలలో పనిచేశాను. కాబట్టి ఈ విధంగా నేను నా జ్ఞానాన్ని మిగతా వాళ్ళకు అందించడంలో నా వంతు పాత్ర నేను చేసినాను అనుకుంటున్నాను. మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంటు ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు, కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్. సార్, ఈ హోమియోపతి యొక్క వైద్య విధానం గురించి తెలపండి సార్. హోమియోపతి వైద్య విధానం సారూప్య సిద్ధాంతం మీద, అంటే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే దాని మీద, ఏదైతే రోగాన్ని కలిగిస్తుంది అదే రోగాన్ని తగ్గిస్తుంది అనే సూత్రం ద్వారా దీని మూల సూత్రం. దీన్ని జర్మనీ శాస్త్రవేత్త డాక్టర్ శామ్యూల్ హానిమన్ 1790లో కనుగొన్నాడు. భారతదేశంలో ఈ వైద్య విధానానికి మంచి ప్రాచుర్యం ఉంది. ఈ వైద్య విధానం వల్ల తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు రెండూ కూడా బాగా త్వరితగతిన ఏ కాంప్లికేషన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల వ్యాధులను సమూలంగా నిర్మూలించగలిగే వైద్య విధానమే హోమియోపతి వైద్య విధానం. హోమియోపతి వైద్య విధానం యొక్క ప్రాచుర్యం ఏంటంటే, ఈ వైద్య విధానం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్, ఈజీ టు అడ్మినిస్టర్, మందు తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. తర్వాత ఈ వైద్య విధానాల్లో మనం వాడే మందులన్నీ
చాలా తక్కువ స్థాయిలో మైన్యూట్ డోసెస్లో ఇస్తూ ఉంటాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వైద్య విధానంలో మనం వాడే మందులు సూక్ష్మంగా అంటే మైన్యూట్ డోసెస్లో ఇవ్వడం మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎంత పెద్ద పాయిజనస్ మెడిసిన్ అయినా ఆర్సెనిక్ లాంటి మెర్క్సైనాయిడ్ లాంటి మందులు కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఏది డేంజరస్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని వైద్య విధానంలో మనం వాడుకునే విధమైన ఒక పొటెంటైజేషన్ పద్ధతి ఇందులో ఉంది. కాబట్టి ఈ వైద్య విధానంలో అన్ని రోగాలకు మందులు లభిస్తాయి. అంటే ఈ హోమియోపతి ద్వారా ఎలాంటి వ్యాధులకు నివారణ ఇస్తారు? నివారణ తరుణ వ్యాధులకు, దీర్ఘకాల వ్యాధులకు అన్నిటికీ ఉన్నాయి. హోమియోపతి డిసీజ్ పేరు మీద కాకుండా వ్యక్తి ఆధారంగా మందులు ఇస్తారు. ఇప్పుడు సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు ఆ సీజన్, ఆ కండిషన్ కాజ్, వర్షాకాలంలో ఈ జబ్బు వచ్చింది, ఆ కాజ్ను మరియు తర్వాత ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, ఆ వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు చలి ఉందా, దాహం ఉందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, ఇంకా అసోసియేటెడ్గా ఏమి సిమ్టమ్స్ ఉన్నాయి అనే దాన్ని మనం చూస్తూ ఈ కాజ్ను, ఈ సిమ్టమెటాలజీని రెండింటినీ తీసుకొని పరిగణలోకి తీసుకొని మనం మందిస్తూ ఉంటాం. ఇది తరుణ వ్యాధులు, సీజనల్ వ్యాధులు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి. ఆ వ్యక్తి ఆకృతి, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం, ఆయన డిజైర్స్, అవర్షన్స్, ఆయనకి ఇష్టాలు, దానితో పాటు ఆ రోగిలో ఏ రోగంతోనైతే బాధపడుతూ సిమ్టమ్స్ ఉన్నాయో వాటిలో ఉన్న ప్రత్యేకతలు, ఆ జబ్బు ఎప్పుడు తక్కువ అవుతుంది, ఆ సిమ్టమ్స్ ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి, ఆ సిమ్టమ్తో పాటు ఇంకా ఏముంది అనే విషయాలను పరిగణలోకి తీసి పరిపూర్ణంగా వ్యక్తి ఆధారంగా ఆ వ్యక్తికి మనం మందిస్తాం. ఎందుకంటే వైటల్ ప్రిన్సిపల్ అంటే ప్రతి వ్యక్తికి ఒక జీవశక్తి ఉంటుందని, ఆ జీవశక్తి ప్రతి కణం మీద దాని ఎఫెక్ట్ ఉంటుందని, ఆ జీవశక్తిలో లోపం ఏర్పడినప్పుడే జబ్బు వస్తుందనేది హోమియోపతి వైద్య విధానంలో ముఖ్యమైనది. కాబట్టి ఆ జీవశక్తిలో డిరేంజ్ అయితే, అంటే దాంట్లో మార్పు చెందితే శరీరం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదో గుండె జబ్బని, ఏదో కన్ను జబ్బని, ముక్కు జబ్బని మనం అనుకోకూడదు. ఏదైనా చిన్న కురుపు లాంటిది చర్మం మీద వచ్చినా అది శరీరం యొక్క మొత్తం రిఫ్లెక్షన్ కిందనే మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటిది దీన్ని ఏమంటామంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. హోలిస్టిక్ అప్రోచ్ మోడర్న్ విధానంలో మాట్లాడేది వేరు. హోలిస్టిక్ అప్రోచ్ అంటే అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి మన హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. మనిషి యొక్క బాధలను సమూలంగా అన్నిటినీ పరిగణలోకి తీసుకునేది కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అట్లాగే మనం ఒక మనిషిని ప్రత్యేకంగా అన్నీ చూసినప్పుడు ఒక పెప్టిక్ అల్సర్ కేసు ఉంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి కొంచెం సిమ్టమ్స్ వేరీ ఉంటాయి. ఆ వేరియేషన్ను ఆధారంగానే మనం మందిస్తాం. ఈయనకు ఒక మందిస్తాం, ఆయనకు ఒక మందిస్తాం. దీన్ని ఇండివిజువలిస్టిక్ అంటారు. హోలిస్టిక్, ఇండివిజువలిస్టిక్. సో మనం ఈ శరీర నిర్మాణం మొత్తం, శరీరక్రియ మొత్తం ఈ మన ఏది జీవశక్తి ఆధారంగా నడుస్తుంది అని చెప్తున్నాం కాబట్టి అది డైనమిక్. ఓకే, అంటే దీంట్లో అందరికీ ఒకే రకమైన వైద్యం ఉండదు, వ్యక్తిని బట్టి వైద్యం తప్పకుండా. అయితే మనం అందుకే హోమియోపతిలో హోలిస్టిక్, ఇండివిజువలిస్టిక్ అండ్ డైనమిక్ ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం రోగికి మందులు ఇస్తాం. కాబట్టి ఏ జబ్బైనా, అది క్యాన్సర్ నుంచి మొదలుకుంటే మామూలు కాఫ్, కోల్డ్ వరకు అన్నిటికీ మనకు ఉపశమనం దొరుకుతుంది. ఇందులో వైద్య మందులు ఉంటాయి. అంటే అన్ని విధాల ఉన్నటువంటి వారికి అంటే త్వరగా తగ్గిపోతుందా ఈ హోమియోపతి ద్వారా, లేటుగా తగ్గుతుందా? ఒక్క మాట అమ్మా, ఏంటంటే తరుణ వ్యాధులు అంటే అక్యూట్ డిసీజెస్ చాలా క్విక్గా తగ్గుతాయి. నేను నా అనుభవంలో ఒక గంటలో జ్వరాలు తగ్గిన కేసులు చూశాను.
అట్లాగే గ్యాస్ట్రోఎంట్రైటిస్ కేస్ జిఈ నేను వేసిన అరగంట లోపు మందు వేసిన అరగంట లోపు ఆయన జ్వరం అన్నీ తగ్గిపోయినాయి. సో ఇట్లా తరుణ వ్యాధులకు ఫాస్టెస్ట్ రిలీఫ్ ఇస్తాం. హోమియోపతి స్లో అంటారు, ఇది ఒక అపోహ మాత్రమే. ఈ అపోహ ఎందుకు వచ్చిందంటే యూజువల్గా ఎక్కడా తగ్గకపోతే హోమియోపతికి వస్తారు లాస్ట్ ట్రయల్గా. అప్పటికే ఆ జబ్బు ఏది క్రానిక్ స్టేజ్లో ఉంటుంది. ముద్రడం అనే కన్నా క్రానిక్ స్టేజ్లో ఉంటుంది, దీర్ఘకాలికంగా మారిపోతుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధిని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు సామాన్యంగా ఎక్కువ సమయం పడుతుంది. అలోపతి వైద్య విధానం కానీ ఇంకే వైద్య విధానంలో కానీ కొన్ని డిసీజెస్కు మందు లేదు, లైఫ్ టైం మీరు ఇది వాడాల్సిందే అంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఆటో ఇమ్యూన్ డిసీజర్. ఎస్ఎల్ఈ ఉంది, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ను వాళ్ళు లైఫ్ టైం మందులు వాడాల్సిందిగా చెప్తూ ఉంటారు. కానీ హోమియోపతిలో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొంతకాలం మందులు వాడిన తర్వాత, అంటే ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు మందులు వాడిన తర్వాత తగ్గిపోతుంది. అసలు మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు, అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవసరమే లేదు. అట్లాగే చాలా చర్మ వ్యాధులు ఉన్నాయి, ఎగ్జిమా, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడూ మందులు వాడుతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కొంతకాలం, అంటే ఓసారి 3-4 ఏళ్ళు 5-6 సంవత్సరాలు మందులు వాడాల్సి వచ్చినప్పుడు అది చాలా లేట్ అవుతుంది అని వస్తుంది. యూజువల్గా మాకు వచ్చే కేసులు కూడా ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులే ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి లాంగ్ టైం అన్నట్టుగా అనిపిస్తుంది ప్రజలకు. దాని మీద ఒక హోమియోపతి తగ్గుతుంది కానీ చాలా టైం తీసుకుంటుంది, చాలా రోజులకు నయమవుతుంది అనే ఒక అపోహలో అంటే ఇప్పుడు హోమియోపతి అన్ని రకాలైనటువంటి వ్యాధులకు నివారణ ఇందులో అన్ని రకాలుగా అంటే సర్జికల్ కేసెస్లో ఉండదు. తర్వాత ఏదైనా ఆర్గాన్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయినాయి, పూర్తిగా డ్యామేజ్ అయినాయి, అప్పుడు వైద్యం అంటే జీవశక్తి యాక్టివ్గా ఉండాలి, లైఫ్ ప్రిన్సిపల్ ఇంటాక్ట్, శరీరంలో పార్ట్స్ అన్నీ ఇంటాక్ట్ ఉండాలి. అప్పుడు ఏ రకమైన జబ్బునైనా తగ్గచ్చు. అది మెకానికల్గా డ్యామేజ్ అయిన పార్ట్స్ను మెకానికల్గానే కరెక్ట్ చేయాలి, అంటే సర్జికల్ కేసెస్ను సర్జికల్గా కరెక్ట్ చేయాలి. వాటికి సపోర్టివ్గా హోమియోపతి మందు ఇవ్వచ్చు, కానీ ఈ వీటిల్లో కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. అక్యూట్ పాయిజనింగ్స్, యాక్సిడెంట్స్, వీటిని మనం ఎమర్జెన్సీస్ కింద తీసుకుంటాం. ఈ ఎమర్జెన్సీలో మాత్రం హోమియోపతి రోల్ కొంచెం తక్కువ. అంటే హోమియోపతి ద్వారా ఏదైతే రోగానికి కారణమో, అంటే వ్యాధికి కారణమో, దాన్నే నిర్మూలించాలనే ఒక మాట మీరు అన్నారు. అయితే వాట్ కెన్ కాజ్ దట్ కెన్ క్యూర్ అని అంటారు. అంటే సిమిలర్ పద్ధతిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింకోనా బార్క్ అనే మందు, అది మలేరియా లాంటి దాని టాక్సిటీ, ఆ మందు మనం తీసుకున్నప్పుడు ఎక్కువ డోసులో తీసుకున్నప్పుడు అది మలేరియా లాంటి సిమ్టమ్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సింకోనా బార్క్ను మనం మలేరియా జ్వరాలకి ఇస్తే మలేరియా తగ్గుతుంది. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రస్టాక్స్ అనే మందు ఉంది, ఆ మందు ఏంటంటే జాయింట్ పెయిన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మందు మనం తక్కువ మోతాదులో ఆ మందు మనం ఇచ్చినప్పుడు అలాంటి జాయింట్ పెయిన్స్, రస్టాక్స్ ఎలాంటి జాయింట్ పెయిన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అలాంటి జాయింట్ పెయిన్స్ ఏ దెబ్బన్నా కానీ, అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌట్ కానీ, లేకపోతే ఇంకో విధమైన జాయింట్ పెయిన్ కానీ అది తగ్గిస్తుంది. రస్టాక్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మూమెంట్ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, కొంచెం దూరం నడిచిన తర్వాత పేషెంట్ నడవగలుగుతాడు, ఉండగలుగుతాడు. అలాంటి సిమ్టమ్ ఉండే జాయింట్ పెయిన్ ఏదైనా రస్టాక్స్ పనిచేస్తుంది. ఈ విధంగా ఈ రస్టాక్స్ ఈ రకమైన సిమ్టమ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రస్టాక్స్ ఈ జబ్బును నయం చేస్తుంది అని చెప్తాం. అట్లాగే వాట్ ఇట్ కెన్ కాజ్, ఇట్ కెన్ క్యూర్. లైక్స్ క్యూర్స్ లైక్స్. ఏదైతే జబ్బు ప్రొడ్యూస్ చేస్తుందో ఏ పదార్థం అయితే
ఆ పదార్థము తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు అలాంటి జబ్బులను అది నయం చేస్తుంది అనేది హోమియోపతి వైద్య విధానం. ఓకే, ఈ హోమియోపతి వైద్య విధానం ద్వారా ఏమన్నా అంటే ఫుడ్ ఏమన్నా ఆంక్షలు ఏమన్నా ఉంటాయా తినడం విషయంలో? ఫుడ్ ఆంక్షలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆర్డినరీ డైట్ ఈజ్ టు బి కంటిన్యూడ్. మనం రోజువారీ మన శరీర పోషణకు మనం తీసుకునే మందులు ఏవైతే ఉంటాయో వాటిని వాడుకోవచ్చు. 2, డైట్ ఒకటి విచ్ ఈజ్ కాజింగ్ ఎది డిసీజ్ ఆర్ ఎల్స్ ఇట్ ఇంటర్ఫియర్స్ ది యాక్షన్ ఆఫ్ ద డ్రగ్. ఎట్ దట్ టైం సర్టెన్ చేంజెస్ అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఖరాబ్ అవుతుంది. మరి హోమియోపతి మందుని వాడినప్పుడు ఆ జబ్బుకు అది డయాబెటీస్, కార్బోహైడ్రేట్స్, షుగరు ఎక్కువ తీసుకుంటే షుగర్ వ్యాధి పెరుగుతుంది. మరి అలాంటప్పుడు పథ్యం అవసరం అవుతుంది. అలాగే హైపర్ టెన్షన్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వ్యాధిని ఎక్కువ చేసేటి, వ్యాధిని ఎక్కువ చేసే పదార్థాలన్నీ కూడా ఆపాలి. అది ఫస్ట్. ఆర్డినరీ డైట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయొచ్చు, దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే డైట్ మార్చితే డిసీజ్ తగ్గిపోతుంది. కొన్ని న్యూట్రిషనల్ డిసీజెస్ ఉన్నాయి, ప్రోటీన్ డిఫిషియన్సీ, వైటమిన్ డిఫిషియన్సీ. వీటిల్లో మనం మంచి ఫుడ్ సజెస్ట్ చేస్తే అది మనకు మందు లేకుండానే రోగం తగ్గిపోతుంది. ఈ రకమైన 3 సిద్ధాంతాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం తీసుకునే పదార్థం మందుకు వ్యతిరేకం కానప్పుడు, మన రోగాన్ని పెంచినప్పుడు మామూలుగా మనం ఉండే జీవన విధానాన్ని మనం పాటించవచ్చు. అది అంటే పెంచకుండా ఉన్నటువంటిది ఏ రోగ హేతువు కాకుంటే ఒకటి. రెండవది, మనం ఇచ్చే మందును నలిఫై చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్, తూజా అనే మందు ఇచ్చినప్పుడు రా ఆనియన్స్ తినొద్దు అని చెప్తాం. ఎందుకు అంటే తూజా కదా యాంటీడోట్. ఓకే, అట్లా యాంటీడోట్స్ ఉన్న వాటిని మనం నిషిద్ధంగా పెట్టుకుంటాం. కానీ అందరూ భావించే విధంగా హోమియోపతి వాడితే చాలా పథ్యాలు ఉండాలి అనే అపోహ మాత్రం తప్పు. ఇప్పుడు వ్యాధిని బట్టి లేదా మందుని బట్టి మనం అప్పుడప్పుడు కొన్ని సజెషన్స్ ఇస్తుంటాం, అవి ఫాలో కావాలి అంతే. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి మామూలుగా ఉన్నటువంటి దాంట్లో హోమియోపతి పైన ప్రజలు ఎక్కువ వస్తున్నారు. కారణం ఏంటి? ఎక్కడ విఫలమై వీళ్ళు హోమియోపతి? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. దీంట్లో అలోపతి వైద్య విధానంలో ఉపశమనే తప్ప క్యూర్ లేదు. ఎమర్జెన్సీస్లో అలోపతి చాలా గొప్పగా ఉంటుంది. ఏది ఇప్పుడు యాక్సిడెంట్స్, డ్రౌన్స్, సడన్ ఏది సింకింగ్ ఆఫ్ లైఫ్, ఏది ఐసీయూలో పెడుతుంటారు, దానికి అలోపతి చాలా గొప్పగా ఉంది, అది అవసరం. కానీ అవి కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు, తరుణ వ్యాధులకు ఈ మందులు ఫ్రీక్వెంట్గా వాడడం మూలంగా అలోపతి మందులతో రోగం తగ్గేది ఒక విధమైతే తగ్గుతుండొచ్చు, కానీ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఇవాళ తలభారంగా ఉంది వైద్య విధానానికి. ఈ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ను తప్పించుకోవడానికి ఒకటి. రెండవది, కొన్ని జబ్బులు అలోపతిలో మిగతా వైద్య విధానంలో జీవితాంతం మందులు వాడాలి, వీటికి వైద్యం లేదు, ఇది ఇంతే వాడాలి అని చెప్తుంటారు. అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు జీవితాంతం ఎక్కడ వాడాలి ఏదో అని హోమియోపతికి వస్తూ ఉంటారు. ఈ విధంగా హోమియోపతికి రావడానికి కారణం ఏంటంటే హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. 2, మిగతా సిస్టమ్స్లో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి, హోమియోపతిలో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఉండవు. 3వది, తీసుకునే విధానం చాలా ఈజీ, సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన 4వది, ఎక్కువ పథ్యాలు ఏమీ లేవు. ఓకే, ఇది వాడకూడదు, ఇది వాడొద్దు, ఇట్లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఈ మధ్యన ప్రజలందరూ ఇది అవగాహన వచ్చింది కాబట్టి హోమియోపతి వైద్య విధానం పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆయుష్తో ఆరోగ్యం అనే కార్యక్రమంలో ఈరోజు ప్రొఫెసర్ రాజేందర్ రెడ్డి గారి ద్వారా హోమియోపతి ద్వారా ఎలాంటి వ్యాధులకు నివారణలు ఇవ్వచ్చు, ఎలాంటి చికిత్స తీసుకోవచ్చు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.
కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.